ఏఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శివ, డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కన్వీనర్. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎన్ఈపీ మీద ఒక స్టాండ్, నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ మీద ఒక స్టాండ్ చెప్పకుండా ఈరోజు ఎన్ఈపీని వెనుక దొడ్డిదారులో ఎన్ఈపీని అమలు చేయడం కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేసే కుట్ర కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన ఒక స్టాండ్ తీసుకుని ఎన్ఈపీని అమలు చేయమని చెప్పిండు. దాని రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏమని చెప్పిండంటే విద్యాశాఖకు సపరేట్ మంత్రిని కేటాయిస్తే ఆ విద్యాశాఖ మొత్తం ఎటుపోతుందో తెలియదు కాబట్టి నా దగ్గర పెట్టుకొని మంచి నాణ్యమైన విద్య పేద బడుగులకి వర్గాల ప్రజలకు అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి స్టాండ్ ప్రభుత్వ విద్య మీద, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా చేయడం మన సిగ్గుమాలే చర్యగా నేను భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 4,000 కుదించడం అంటే ఎంత సిగ్గుమాలే చర్య అని కూడా అందరూ ఆలోచించారు. అసలు మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నీ కులత్వం తక్కువకపోవడం వల్లనే, ఉండడం వల్లనే ఈరోజు ఆకులు మురళి సార్ రాజీనామా చేసి బయటకు వచ్చిండు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి నువ్వు ప్రతి ఒక్క దాన్ని పునర్పరిశీలించి వెంటనే నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఒక స్టాండ్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ విద్యను ఏ విధంగా బలోపేతం చేయాలని ఒక స్టాండ్ తీసుకోవాలి. ఈరోజు ఎంఈఓ, డిఈఓ, డిఐఓ విద్యాశాఖ అధికారులు అసలు వీళ్ళ విధులు ఏంటిది, వీళ్ళ విధులు మర్చిపోయి ఆఫీసులో పడుకుంటున్న పరిస్థితి చాలా సిగ్గుమాలే చేయలేదు. ఎందుకంటే ఈరోజు విద్య బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ విద్యాశాఖను పరిరక్షించాల్సిన అధికారులు ఎంఈఓ, డిఈఓలు, డిఐఓలు ఏడవండుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఆవేదన కూడినటువంటి మాటలు వాళ్ళని వ్యతిరేకించడం కాదు, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలని ఆలోచన కూడా కాదు. ఇది ఆవేదన. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ కళాశాల మొత్తం మూలవయ్యే పరిస్థితున్నది, జూనియర్ కళాశాల మూలవయ్యే పరిస్థితున్నది, డిగ్రీ కళాశాల మూలవయ్యే పరిస్థితున్నది. ఎందుకోసం కదా జరుగుతుందంటే ఈ అధికారులు ఎంఈఓలు, డిఈఓలు, డిఐఓలు ఆఫీసుల కోసం కేవలము వీళ్ళు లంచాలకు ఎజెండాలు, వీళ్ళ జీతాలు అవసరం లేదు, వీళ్ళకు లక్షల రూపాయలు లంచాలు తీసుకోవడము, లక్షల రూపాయలు లంచాలకు ఎజెండాగానే పనిచేస్తూ ఉన్నారు విద్యాశాఖ అధికారులు. ముందు వీళ్ళను సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పెంచినట్టు ఫీల్ అవుతున్నాం. వాటిని తగ్గించాలి. భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రకటించుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.